సుఖ్ గారు, కంగ్రాచులేషన్స్ అన్న వెరీ డేరింగ్ అటెంప్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు మహేష్ గారికి అండ్ ముగ్గురు ప్రొడ్యూసర్స్కి కథ చెప్పినప్పుడు వాళ్ళకి ఇది జనాలకు అర్థం అవుద్దా అని వాళ్ళ డౌట్లు ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారా వాళ్ళు? అది నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేదండి. అది విచిత్రంగా ఫస్ట్ నేను ఆయన చెప్పినప్పుడు అదే భయపడ్డాను. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన హీరో అనుకున్నప్పుడే నేను కథ స్టార్ట్ చేశాను. నేను మహేష్ గారికి గోవాలో కథ చెప్పానండి. సరౌండ్ అంతా కాఫీ షాప్లో కూర్చున్నాం. వాళ్ళేం ఫుల్ మ్యూజిక్ పెట్టారు. నాకు అసలే టెన్షను. కథ చెప్పడం నాకు చాలా పెద్ద ప్రాబ్లం అండి. నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను కథని పూర్తిగా. ఇప్పుడు దానివల్ల చాలాసార్లు ఈవెన్ ఆర్య కథ దగ్గర కూడా ఒక్కోసారి సూపర్ చాలా బాగా చెప్పేసేవాడిని, సక్సెస్ అయిపోయేవాడిని, ఇంకో దగ్గర ఫెయిల్ అయిపోతుండేవాడిని. రాజుగారికి అర్థమేది కాదు. మొన్న అందరూ చాలా బాగుందన్నారు కదా, ఇక్కడెందుకు బాగాలేదంటున్నారు, ఇలా ఉండేదన్నమాట. సో ఆయన చెప్పినప్పుడు నేను కొంచెం నత్తినత్తిగా నేరేట్ చేస్తాను. మొత్తం మీద నేరేట్ చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు, కామ్గా ఉన్నారు, బాగుందండి అన్నారు. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిపోతుంటే, నేను మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతుంటే కాల్ చేశారు. ఇట్స్ గుడ్ అండి, చాలా బాగుంది. అంటే బాగుందనే మాట కన్నా ముందు హీరోని ఏమని పెడదామండి, నెక్స్ట్ ఏంటి మిగతా టెక్నీషియన్స్ అని అడుగుతున్నారు. సో ఆయన అంటే కథ మీకు నచ్చింది అంటే చాలా బాగుందండి కదా అని. కానీ తర్వాత నిజంగా హానెస్ట్గా ఎప్పుడు ఆయన ఇది బాగుందండి కథ, కొత్తగా ఇలాగే చేసేద్దాం, నేను ఎక్కడెక్కడ చిన్న ఏదైనా ఒక యాడ్ చేద్దాం ట్రై చేసినా వద్దు, మీరు నా కోసం మీరు ఏం చేయదు, ఇలాగే ఉంచండి జెన్యూన్గా, సో ఈ కథ ఇలాగే ఉండాలి అని. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ నేను ప్రొడ్యూసర్ నారేట్ చేసినప్పుడు కూడా గోపి గారు కానీ రామ్ గారు కానీ చాలా ఎగ్జైట్ అయ్యారు. కొత్తగా ఉంటుందండి, మరేం చేద్దాం, చాలా బాగుంటుంది. సో నిజంగా కూడా నాకు ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదు ఫస్ట్ కథ చెప్పినప్పుడు. మామూలు ఆడియన్స్కి ఏమన్నా వీళ్ళకి ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారా, వాళ్ళకి అర్థం అవ్వడానికి ఏమైనా ఇంకా చేయాలి, అలాంటి మీ వరకు ఏమైనా అనిపించినాయా? నాకు నిజంగా అనిపించదండి. నిజంగా అనిపించుంటే అటెంప్ట్ చేసి ఉండేవాడిని కాదు. నేను ఏమనుకున్నానంటే, నేను ఇంత క్లియర్గా చెప్తాను కదా, నాకు మటుకు నాకు క్లియర్గా ఉంది చాలా. నేను సీన్ బై సీన్ ఇంత క్లియర్గా చెప్తాను కదా, సో డెఫినెట్గా అర్థం అవుతుంది అని. అంటే నేను ట్విస్టులు పెట్టేటప్పుడు కూడా ఈ సీన్ తర్వాత ఈ సీన్ వేసేటప్పుడు అని అనుకున్నప్పుడు కూడా, స్క్రీన్ ప్లే అలా అనుకున్నప్పుడు కూడా, ఈ డెఫినెట్గా మనం కొత్తగా చెప్పడం ట్రై చేస్తాం అన్న ఒక మ్యాటర్ తప్ప, ఆ తాపత్రయం తప్ప, వీళ్ళు అర్థం కాదన్న విషయం ఎక్కడైనా ఏ మూలన్నా కానీ ఇది ఆగిపోయింది అది మధ్యలోనే. సో అవునండి, నిజంగా ఎప్పుడు అనిపించలేదు. కానీ రిలీజ్ రోజు మాత్రం అనిపించింది. ఎందుకో ఆ మార్నింగ్ మొత్తం నాకు ఎందుకో డౌట్ వచ్చింది. నేను థియేటర్లో వెళ్ళి చూడలేదు బిగినింగ్లో, కానీ ఆ తర్వాత నాకు షో బై షో నెక్స్ట్ మార్నింగ్ షో అయిన తర్వాత, మ్యాట్ని అయిన తర్వాత నాకు కాసు రావడం మొదలుపెట్టాను, చాలా బాగుందని. నేను అదే అనుకున్నాను, డెఫినెట్గా మార్నింగ్ చూసిన ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. నాకెళ్ళి చూసినప్పుడు నేను ఏదో ఎక్కువ అటెన్షన్ పెట్టితేనే ఇదేదో అర్థమయ్యేలాగే అనిపించలేదు నాకు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చాలా అంటే నచ్చడం అనేది ఒక పాయింట్, అసలు కన్ఫ్యూజింగ్ ఎక్కడ, ఇట్ వాజ్ వెరీ క్లియర్ ఫర్ మీ ఇంటర్వ్యూలో కూడా చదివాను, అండ్ ఐ ఆల్సో అగ్రీ విత్ ఇట్. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. నో, ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ పండితే దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్, ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్. అయితే పుట్టింటి పట్టు చీర లాంటి సినిమాలు కూడా ఎందుకు తెగ ఆడేస్తాయండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు. దెర్ ఇస్ లోడ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, పాపులర్ డెఫినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు కామెడీ అనుకుంటే, నాకు గోవాలో ఆ అమ్మాయితో లవ్ ఎపిసోడ్ అంతా ఇట్ వాజ్ హిలేరియస్ ఫర్ మీ. నాకు చాలా నచ్చింది. సినిమా థీమ్నే కామెడీగా కింద లాగా కూడా యూజ్ చేసుకోవడం, ఇట్ వాజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లవ్ దట్ పార్ట్. మహేష్ వాజ్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ అఫ్ కోర్స్ ప్రతిసారి తను అందంగానే ఉంటాడు. అండ్ హీఈస్ నోన్ ఫర్ గెటింగ్ ఇన్ టు దిస్ రోల్స్, హీఈస్ నోన్ ఫర్ దట్. బట్ ఈ సినిమాలో ఇంకా ఎడిషనల్గా చాలా ఎక్కువ ప్రేమించేసి, ఆ క్యారెక్టర్ని ప్రేమించేసి దానికోసం బాగా తపన పడినట్టు అనిపించింది యాజ్ ఎ డైరెక్టర్. అవునండి, డెఫినెట్గా దీని నుంచి ఆయన ఏంటంటే, ఇప్పుడు ఓ సైకలాజికల్ డిజార్డర్ ఉంది. డిజార్డర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనేమో సూపర్ స్టార్. సో ఎలాంటి వేరే అవలక్షణాలు పెర్ఫార్మెన్స్ ఎలా పెట్టు అలా చేయించలేను. సో అలా చేయించకుండానే ఆయన ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా నమ్మించగలిగారంటే, మీరు చూస్తే ఒక మామూలు పర్సన్ లాగా ఉంటూ కూడా తన పర్ఫార్మెన్స్లో నార్మల్గానే ఉంటూ కూడా ఒక సైకలాజికల్ డిజార్డర్ వ్యక్తిగా ఆయన బిహేవ్ చేయడం చాలా కష్టం విషయం అండి. పర్ఫార్మ్ వెరీ వెల్. యాక్చువల్గా మేబీ అలాగే ఉంటారు. సైకలాజికల్ డిసార్డర్ ఉన్న వాళ్ళు ఏదో విచిత్రమైన బాడీ లాంగ్వేజ్తోనో లేకపోతే ఏదో వేరే రకంగా ఉండాలని రూల్ కూడా లేదు కదా. మేబీ అలవాటు అయిపోయింది, బ్రెయిన్లో ప్రోగ్రామ్ అయిపోయింది. తల్లిదండ్రుల కోసం తెలుసుకోవాలని పడే తపన ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంది. అది అవునండి, అవును, కనెక్షన్ టువర్డ్స్ క్లైమాక్స్ ఇంకా పెరుగుతుంది. ద ఐడియా ఇస్ సూపర్. ఆ నర్సరీ రైమ్లోంచి తనకి ఒక్కొక్కటి గుర్తుకు రావడం, అండ్ తల్లిదండ్రుల కోసం వెళ్ళటం, అండ్ హిస్
పర్ఫార్మెన్స్. అండ్ మీరు డైరెక్టర్గా పిల్లోడిది పెద్దోడిది కట్ చేస్తా టక్మన్ ఒక షాట్లో ఇద్దరిని చూపిస్తాను. వెరీ ఏమన్నారు జీనియస్ టచ్. నిజంగా చాలా అంటే ఒక పక్క నుంచి డైరెక్టర్గా అప్రిషియేట్ చేస్తూ ఒక పక్క నుంచి ఆడియన్స్గా ఐ వాజ్ ఫీలింగ్ ఫర్ ద క్యారెక్టర్. నాకు కొత్త ఎక్స్పీరియన్స్. వెరీ నైస్. నేను యాక్చువల్గా దేవికి కూడా మెసేజ్ పెడదాం అనుకుని మర్చిపోయాను పర్సనల్గా. దిస్ ఫిల్మ్ కంప్లీట్లీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మీరెంత తాపత్రయపడ్డారో దానికన్నా ఎక్కువ తాపత్రయపడినట్టు అనిపించింది నాకు. అవునండి, అవును. ఆ రీ రికార్డింగ్ ఆ మూడ్లోకి తీసుకెళ్ళడానికి తను సెలెక్ట్ చేసుకున్న స్కోర్ కానీ, ఇన్స్ట్రుమెంటలైజేషన్ కానీ, మిక్సింగ్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. హాంటింగ్ యాక్చువల్లీ. అవునండి, ద వర్డ్ ఈస్ హాంటింగ్. బ్యాక్గ్రౌండ్ చేసేటప్పుడు కూడా డార్లింగ్ నేను ప్రతిదీ కొత్తగా, నేను ఇప్పుడే కూడా మా వాళ్ళు ఎవరో సౌండ్ వినిపిస్తుంది వద్దనుకున్నాను. నేను ప్రతిదీ కొత్త సౌండ్తో వెళ్తాను. నేను సినిమా అంతా వేరే చేస్తాను. చాలా ఎక్సైటింగ్ ఉంది అన్నట్టు. రీ రికార్డింగ్లో కూడా తన తాలూకు పెయిన్ని, తన తాలూకు సినిమాలో ఉన్న సస్పెన్స్ని రెండింటినీ చూపిస్తూ హీరోయిజం కూడా తగ్గకుండా కల్పించాడు మ్యూజిక్. అవునండి, గ్రేట్ జాబ్. మీకు రాండీ అంటారా? రత్నవేల్ సెట్లో బ్రదర్ అంటారండి. సో వాట్ ఈస్ యువర్ ఈక్వేషన్? హౌ డూ యూ గెట్ సో అంత మంచి విజువల్స్ ఎలా వస్తాయి అసలు మీ ఇద్దరి? అది యాక్చువల్గా ఇంకా డెఫినెట్ క్రెడిట్ అంతా ఆయనకి ఇచ్చారండి. ఎందుకంటే మేము ఆర్యా జగడం ఇది థర్డ్ సినిమా. సో ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేయగలం. నేను చెప్పిన కంటెంట్ని ఇప్పుడు మామూలుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి కంప్లీట్గా. ఇది మూడ్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో తను అంత ఎక్స్ప్లెయిన్ చేయగల. నేను సీన్ చెప్పి ఇది బ్రదర్ ఇది ఫీల్ అంటే తను ఇంకా ఆయన అన్నింటిలో రెడీ అయిపోతాడు. సో ఆ విధంగా ఈజ్ వెరీ గ్రేట్ అండి. చాలా మంచి సినిమాటోగ్రఫర్. నిజంగా ఆయన దొరకడం నాకు అదృష్టం ఈ సినిమా సంబంధించి. ట్విట్టర్లో నన్ను అడుగుతూ ఉంటారు, ఆర్ యూ జెలస్ ఆఫ్ సుక్కు అని చెప్పి. చాలాసార్లు నేను చెప్తాను. ద మెయిన్ ఎక్కడ నాకు ఇది అనిపిస్తామంటే విజువల్స్ దగ్గర ఎక్కువ. విజువల్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఫస్ట్ హీరో విత్ మర్డర్ చేసిన. ఇట్ ఈస్ నార్మల్. మామూలుగా అయితే నేనైతే మామూలు ఒక పోలీస్ స్టేషన్ బోర్డు పెట్టేసి హీరోని ఎంటర్ అవ్వడం, లేకపోతే హీరోని నుంచి ఇలా ప్యాన్ చేసి అది చూపించడం ఏదో చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్లోజప్, ఒక చిన్న ఫ్లాష్ వచ్చిందా లేదా వచ్చి లో యాంగిల్లో చిన్న ట్రాలీ బ్యాక్ చేస్తే, ట్రాలీ బ్యాక్ అయిందండి లేకపోతే అయింది అనుకున్నాను, నాకు తెలియదు ఎలా తీసారు కూడా అర్థం కాలే. లో యాంగిల్లో హీరో ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ హీరోయిక్ షాట్. లైటింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. చేతిలో వెపన్ ఉంటుంది, మర్డర్డ్ వెపన్. ఆ మర్డర్డ్ వెపన్కి బ్లడ్ ఉండదు. రెమినిసెన్స్ గుర్తు తెచ్చుకుంటే అంటే ఇట్ ఈస్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ ద స్టోరీ, ఇట్ ఈస్ ఎలివేటింగ్ ద హీరోయిజం అండ్ గివింగ్ అ గ్రేట్ విజువల్. జస్ట్ ఇదంతా ఓన్లీ కెమెరామ్యాన్ చేస్తాడంటే నేను నమ్మేనండి. డైరెక్ట్ కెమెరామ్యాన్ గివ్ డిఓపి కెన్ గివ్ అ గ్రేట్ విజువల్, బట్ యాజ్ అ డైరెక్టర్ యూ హ్యావ్ టు హ్యావ్ దస్ విజువల్స్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో ఉంటేనే విజువల్స్ అవన్నీ. స్టోరీలోకి వెళ్తే ఒక డౌట్ నాకు. గౌతమ్ ఫాదర్ ఇచ్చినప్పుడు ఏదో రూబిక్స్ క్యూబ్ అండ్ తాళం చెవి అండ్ కాయిన్, ఇట్స్ ఆబ్వియస్లీ నాజర్ నోస్ దట్ దెర్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్. తనకు అర్థం కాకే మహేష్కి ఇచ్చాడు. హీ విల్ లీడ్ హిమ్ టు ద డెస్టినేషన్ అని చెప్పి. ఆ రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయడానికి తను ఎందుకు ట్రై చేయలేదు? ఆర్ వై డెంట్ హీ హైర్ ఎనీ వన్ టు సాల్వ్ ఇట్? ఇట్ ఈస్ సచ్ అన్ ఆబ్వియస్ థింగ్. చనిపోతూ ఇచ్చాడంటే, అండ్ నాజర్ కూడా బిలీవ్ చేస్తున్నాడు కదా అందులో క్లూ ఉంది అని చెప్పి. ఆ రూబిక్స్ సాల్వ్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? ఫాదర్కి ఏంటంటే కొడుకు ఎప్పుడు రూబిక్స్ క్యూబ్ ఇస్తే చాలు, అది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయినాడు బికాస్ ఆఫ్ లెంగ్త్లో. ఎప్పుడు కొడుకు రూబిక్స్ క్యూబ్ ఇచ్చినా అది ఒకలా ఫామ్ చేసి పక్కన వేస్తుంటాడు. ఒకే కాంబినేషన్ వాడు ఎప్పుడు. అందుకే మీకు ఫస్ట్ నుంచి కూడా హీరోకి చూడండి ఇస్తే ఏదో ఒక ఫామ్లో పెడుతుంటాడు. మీకు ఎప్పుడు చూసినా దానికి ఒక సెపరేట్ షాట్ వేస్తుంటా కానీ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ కాకపోవచ్చు. కానీ రూబిక్స్ క్యూబ్ ఇచ్చిన హీరో కూడా, పెద్ద హీరో కూడా, ఆయన మహేష్ కూడా, ఆయన రూబిక్స్ క్యూబ్ చేతి దొరికితే దాన్ని అలా చుట్టూ ఒక కలర్ వచ్చి మధ్యలో వేరే కలర్ వస్తుంది చూసారు, అలా ఫామ్ చేసి పక్కన వేస్తాడు అనమాట యాక్చువల్గా.
ఓకే ఓకే. సో ఇట్స్ హ్యాబిట్ ఆఫ్ ద కిడ్ అనమాట యాక్చువల్లీ. ఓకే. సో ఫాదర్ ఏంటంటే ఏది ఇచ్చినా అలా చేస్తాడు కాబట్టి ఏం కనబడదండి. సో అన్ని గీతలే ఉన్నాయి కాబట్టి ప్రతిదీ గీత అండి, ఏదో గీతలు. సో ఆ గీతల్ని ఎంత సాల్వ్ చేసినా ఆ కాంబినేషన్ తెలిసే వరకు అది కష్టమైన విషయమే. సో వన్స్ హీరో చేతికి రాగానే ఆ కాంబినేషన్ ఎప్పుడైతే సెట్ అయిందో. థ్యాంక్ యూ సార్. విలన్లు చనిపోయిన తర్వాత ఫాదర్ మదర్ కనిపించడం కోసం 10 నిమిషాలు తీసుకెళ్ళడం ఏంటనేది బిగ్గెస్ట్ కంప్లైంట్. సార్ అది మీ ఫెయిల్యూర్ అనుకుంటారా? అది యాక్చువల్లీ ఏమనుకుంటే అండి, ఇప్పుడు సినిమా అంతా కూడా ఫాదర్ మదర్ ఎమోషన్ రన్ అవుతుంది కాబట్టి, అంటే కథ వేరేగా స్టార్ట్ అయినా కానీ దీని ఎమోషన్ కంటిన్యూ రన్ అవ్వడం ఏంటంటే, చిన్నప్పుడు మా ఫాదర్ 9 నెలలు ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ పోయాడు. సో వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటాడో మా నాన్నగారు తెలియదు. ఒక ఎదిగిన తర్వాత మా ఫాదర్కి 8 years ఇప్పుడు యాక్చువల్గా. సో ఆయన ఒక మిడిల్ ఏజ్లో ఏంటంటే ఆయన వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటాడో తెలుసుకోవాలని. సో ఇద్దరు అప్పుడే ఫోటోగ్రఫీ వాళ్ళ ఫాదర్ టైంలో అప్పుడప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆ పాత ఫ్యామిలీస్ ఏమైనా ఉన్నాయేమో, అంటే ఎక్కడైనా మా ఫాదర్ ఇల్లు ఉంటాడు, అక్కడ ఫోటోస్ తీస్తుంటారు అని ఆయన తెలుసున్న ఫ్యామిలీస్ అన్ని చోట్ల లోకంతా తిరిగాడు ఆయన. తిరిగి చివరికి దొరకలేదు వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటుంది. వాళ్ళ మదర్ ఫోటో మాత్రం చుట్టూ బల్బులు పెట్టుకుని అవి వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ ఒక చిన్న బల్బు వెళ్ళకపోయినా నైట్ అర్ధరాత్రి కూడా ఎలక్ట్రీషియన్ వచ్చి దాన్ని బాగు చేయాలి. అంటే ఎక్కడో ఫాదర్ని తెలుసుకోవాలన్న తపన చూసారా, అది మదర్ ఫాదర్ సంబంధించిన ఎమోషన్ కాబట్టి ఇద్దరు తెలుసుకోవాలన్న ప్రయత్నం ఉంది కాబట్టి ఆడియన్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఆ ప్రయత్నంతో ఫాలో అవుతాడు. ఎప్పుడు మదర్ ఫాదర్ తెలుసుకుంటాడా అనే క్వశ్చన్ ఎప్పుడు మిగిలిపోతుంది. ఒకవేళ విలన్ చంపేసినా సరే ఆ క్వశ్చన్ మిగిలిపోతుంది. ఆ క్వశ్చన్కి ఎప్పుడైతే ఇంక అరే విలన్ కూడా చంపేశాడరా, ఇంక లేదరా, ఇంక ప్రపంచం చెప్పాడు వాడు లేడరా అన్నప్పుడు మొదటి నుంచి ఒక రైమ్ హాంట్ చేస్తుందండి. బిగినింగ్ నుంచి ఇన్స్ట్రుమెంట్తో బిగినింగ్ నుంచి అది పెట్టడానికి ట్రై చేస్తుంది కంటిన్యూస్గా. ఆ హాంట్ చేసే రైమ్ చిన్న కనెక్ట్ అయ్యి ఉన్నది ఒకే ఒక క్లూ, ఏదో హమ్మింగ్. ఆ క్లూతో మదర్ ఫాదర్ని తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా సాటిస్ఫై బరస్ట్ అయిపోతాడు అనే థాట్తో మాత్రమే అది చేశాను అనమాట. నా కొన్ని బేసిక్ థీరీస్ ఉన్నాయండి, చాలా బేసిక్ థీరీస్. ఒక రెగ్యులర్ ఫిల్మ్, ఒక రెగ్యులర్ స్టోరీ, ఒక రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ తీసుకొని జనాలకు అలవాటైన సినిమా తీస్తే అందులో 100 మిస్టేక్లను ఆడియన్స్ పట్టించుకోరు. దే డోంట్ కోర్. అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఇలాగే ఉంటుంది. ఓకే, అందులో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉందా, నవ్వు వస్తుందా, పాట ఉందా, ఫైట్ ఉందా, అది వాళ్ళకి నచ్చినట్టుంటే చాలు, సినిమా హిట్ అవుతుంది. ఒక కొత్త అటెంప్ట్ చేసినప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్. ఆ చేసినోడికి ఎలా ఉంటుందని, నేను 98 కరెక్ట్ చేశాను కదా, 99 కరెక్ట్ చేశాను కదా, ఏదో ఒక్కటి తేడా చేస్తే, ఇంతకుముందు మీరు ఇన్ని సినిమాలు చూసారు, అందులో ఒకటే కరెక్ట్ ఉంది కదా, 99 రాంగ్ ఉన్నాయి కదా, ఒకటే కరెక్ట్ ఉంది అది చూసారు, దాన్ని క్షమించండి. ఇందులో 99 కరెక్ట్ ఉన్నాయి, ఒకటి 2 రాంగ్ ఉంటే చూడరా అని చేసినోడికి ఉంటుందండి. బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్, అంతే. ఏమంటారండి, రాక్ రూల్, కాంట్ చేంజ్ ఇట్. నాకున్న బేసిక్ థియరీస్లో ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రైట్. అవునండి, 100%. ఆడియన్స్ ఏ కాన్సెప్ట్ తీసుకున్నా, అది గ్రావిటీ అవ్వచ్చు, లేకపోతే నేను అక్కడనే అవ్వచ్చు, ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. మనం ఫెయిల్ అవుతాం. నా ఇంకొక బేసిక్ రూల్స్ అండి, 2 ఎమోషన్స్ ఎప్పుడు కలపకూడదండి. అంటే 2 ఆడియన్స్కి ఎప్పుడు కలపకూడదు. పర్టికులర్గా హై ఎమోషన్స్, అంటే విలన్ డెత్స్ అలాంటివి ఉన్నప్పుడు వేరే ఎమోషన్ కలపకూడదు. దాంట్లో రౌద్ర రసమే ఉండాలన్న ఇదండి. బట్ నౌ ఐఎమ్ కాన్స్టెంట్లీ బీయింగ్ ఏమంటారని ప్రూవెన్ రాంగ్ ఈ మధ్యన వచ్చి సినిమాల్లో. అండ్ మీ ఇంటర్వల్ సీన్ ఈ స్పీక్స్ ఆ విషయంలో నన్ను రాంగ్గా ప్రూవ్ చేయడంలో. అది మీరు కామెడీ సీన్ అనుకున్నారా మీరు? అది అంటే జనాలు ఇందులో నవ్వుతారు, ఇక్కడ విపరీతంగా నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేశారా? విపరీతంగా నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేయలేదండి, కానీ ఎంజాయ్ చేస్తారు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేశాను. భయంకర నవ్వుతారు అర్థం కావట్లేదు. ఒక పక్కన సస్పెన్స్, అది ఒక పక్కన సస్పెన్స్, ఒక పక్కనేమో ఇదైతే నిజం మనిషిని చంపేస్తున్నాడు, అబద్ధం అనుకుని మర్డర్ చేసేస్తున్నాడు అన్నది ఒక పక్క నవ్వు ఆగట్లా, విపరీతంగా నవ్వు వస్తుంది. ఎలా కన్సీవ్ చేస్తారు అసలు ఆ సీన్స్ని? అండ్ మీకు తెలుసా దిస్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద బేసిక్ రూల్స్ అని తెలుసా? యాక్చువల్గా కొంత ఐడియా ఉందండి, బట్ కొంత ఇన్నోసెన్స్తో చేస్తుందండి. ఎలా అంటే ఎక్కడంటే ఇన్నోసెన్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళని వెతుకుతున్నాడు హీరో. సో వెతుకుతున్నప్పుడు వాడు ఎప్పుడు అబద్ధం తెలిపోతున్నాడు. సో చివరికి ఒక సిచ్యువేషన్, ఇద్దరు కలిసే సిచ్యువేషన్ వస్తే అక్కడ హీరోని చంపాల్సి వస్తే, చంపే ముందు కన్ఫెస్ అయితే
వారితో మాట్లాడితే సో ఈ సిచ్యువేషన్ అలా ఉంటుంది అది మన డైలాగుల మధ్య 2 క్యారెక్టర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్ కూడా చూసారా వాడేది అనుకుంటే వీడేది అనుకుంటారు సార్ అదే ఫార్ములా అండి ఓల్డ్ ఫార్ములానే కాకపోతే ఇక్కడ డిఫరెంట్గా ప్లే అయిందండి అంతే అది మించి అంటే అంత సీరియస్ సిచ్యుయేషన్లో నాకు ఆ సీన్ ఎవరన్నా చెప్తే సీన్ బ్రహ్మాండంగా ఉందంటాను కానీ నేను చచ్చినది ఈనండి ఇంపాసిబుల్ తీలేను. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? అంటే నాకు ఐ కెన్ సీ సినిమా చూస్తుంటే దట్ యూ హ్యావ్ ఇమ్మెన్స్లీ ఎంజాయ్డ్ మేకింగ్ ద ఫిల్మ్. యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఎస్ సార్. యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్. సో ఇన్ ఫ్యూచర్ ఈ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మళ్ళీ చేస్తారా? నిజంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ బిగ్ కన్ఫ్యూజన్ అండి. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా సక్సెస్ కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయిపోయింది మాకు. పొద్దున్నే మిక్సీ టాక్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ షో బై షో రివీల్ అవుతూ సో ఒక సూపర్ హిట్ టాక్కి అంటే అది రివీల్ అవ్వడానికి లేయర్ బై లేయర్ రివీల్ అవుతుంది అనమాట. సో క్లైమాక్స్లో మదర్ ఫాదర్ ఎలా కలుసుకుంటారో మహేష్ క్యారెక్టర్ మదర్ ఫాదర్ ఎలా కలుసుకుంటుందో అలాగే మేము సూపర్ హిట్ని కలుసుకుంటాం. కాబట్టి ఐ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ అండి. నేను చెప్పాలంటే నేను ఇంకా మేము ఇందు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాము. నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ యూ హ్యావ్ టు మేక్. సార్ నేను కూడా చెప్పొస్తుంది, ఇది మ్యూచువల్ కాదు, హానెస్ట్గా చెప్తున్నాను. మీరు జగడం అప్పుడు నేను కనిపిస్తే తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టుకుని తిప్పుతూ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నేను మర్చిపోలేను. బికాస్ ఆ టైంలో నేను చాలా కన్ఫ్యూజన్ షేట్లో ఉన్నాను. అంటే నేను చేసింది జస్ట్ కార్లో తిప్పాను, జస్ట్ 10 minutes కదా అనుకోవచ్చు. కానీ ఆ టైంలో ఏంటంటే నన్ను ఒక బిగ్ డైరెక్టర్ వచ్చి నన్ను తీసుకుని నువ్వు ఇలా చేయగలవు, బాగా చేసావు, నాకు చాలా నచ్చింది అంటే అమ్మో నేను ఆలోచించేది కరెక్ట్ అనమాట, నేను ఆలోచించాను అనమాట, మళ్ళీ కాన్ఫిడెన్స్ కలిగింది. సో ద సేమ్ టైం మీరు నా గురించి మీరు ఏ ప్రెస్కి వెళ్ళినా నాకు అదే క్వశ్చన్ అడుగుతారు. రాజమౌళి గారికి మీరు అది నా అనుకో మీరు ఇష్టం డైరెక్టర్ కదా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు మీరు అన్నారు బాగా పెట్టారండి ఈ ఫ్రేమ్ ఇలా అన్నారని అంటే అదేదో మీరు వెనకాల చూస్తున్నారు ఇది సరిగా పెట్టకపోతే ఆయన ఏమైనా అంటారా అన్నట్టు అయిపోయింది. ఇది హానెస్ట్లీ బాటమ్ ఆఫ్ ది హార్ట్ చెప్తానండి. సో థ్యాంక్ యూ సార్. బికాస్ ఇంత హానెస్ట్గా ఎవరైనా సపోర్ట్ చేసి మాట్లాడనేది అది మీ గొప్పతనం కావచ్చు. ఏదైనా ఇది మాత్రం ఏంటంటే ఎవరికైతే తెలియదు కానీ నా కాన్ఫిడెన్స్ మాత్రం నిరంతరం నిలబడుతుంది. దానికి మీకు బిగ్ థ్యాంక్స్ సార్. వెరీ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ డైరెక్టర్ తీసేయండి. ఫస్ట్ ఆర్య చూసినప్పుడు ఈడెవడో నాకు చాలా పెద్ద కాంపిటీషన్ అని ఫిక్స్ అయిపోయింది. ఐదర్ ఐ కెన్ స్టార్ట్ హేటింగ్ హిమ్ ఆర్ స్టార్ట్ లవింగ్ హిమ్, 2 ఆప్షన్స్. సో ఈయన కాన్స్టెంట్గా నేను కాంపిటేటర్ అనుకొని ఈయన హేట్ చేసి బదులు ఈయన ఫ్రెండ్ చేసేసుకుంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఒక ఏమంటారండి ఒక రాజకీయ ఎత్తుగడ అంటే అంతకు మించి ఇంకేం లేదు. నాకు నిజంగా అర్థం కాదండి మీరు అంత ట్రబుల్ చేస్తారంటే. నన్ను ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ టీజర్లో మహేష్ విల్ బి సిట్టింగ్ అండ్ కెమెరా వెనకాల నుంచి పెట్టారు. ద హ్యాండ్ ఇస్ డార్క్, లైట్ ఫ్రంట్ నుంచి పడుతూ ఉంటుంది, ఏరియా కనిపిస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా ఇట్స్ అ క్లోజప్. చాలామందికి ఇది ఆ వాల్యూ అంటే తెలియకపోవచ్చు. నాకు మాత్రం హాంట్ చేసేస్తూ ఉంటుంది. అంత సింపుల్ థాట్ నాకు ఎందుకు రాలేదు? ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. క్లోజప్ అంటే ఇలా పెడతాం 1/4 బ్యాక్ పెట్టి ఫ్రంట్ నుంచి లైట్ చేస్తే ఫోర్గ్రౌండ్ అంతా డార్క్గా ఉంటుంది, మొత్తం ఫోకస్ అంతా ఈ ఏరియాలోకి వెళ్తుంది. సింపుల్ థాట్ అది నాకు ఎందుకు రాలేదని చెప్పి ఎంతసేపు మతం పడతాను నేను. ఆ నెక్స్ట్ షూటింగ్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు షార్ట్లో ఆ సీన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ షార్ట్ పెట్టేయాలనిపిస్తూ ఉంటుంది. మరీ ఎంత బ్లేటెంట్గా ఎలా పెట్టకూడదు కానీ పెట్టేయాలనిపిస్తూ ఉంటుంది. సో అంత ట్రబుల్ చేస్తూ ఉంటారు మీరు. సో మెనీ షార్ట్స్ ఆఫ్ యూ అలా ట్రబుల్ చేస్తూ ఉంటాను నేను. సో అందుకని ఈ ఎనిమిగా పెట్టుకోవడం కన్నా ఫ్రెండ్గా పెట్టుకుంటే బెటర్ అని చెప్పి ఇదంతా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.